ఏంటి లోకేష్, ఎప్పుడు పడితే అప్పుడు సభలో టాపిక్ గురించి మాట్లాడాలంటే ఎలా ఎలా కుదురుతుంది? సభ అనేది ప్రజా సమస్యలు పరిష్కరించేదానికి. మీకు పనులున్నాయి, మూడు బాలేదు, మీటింగ్లు ఉన్నాయి, ఫంక్షన్లు ఉన్నాయి, మేము రామంటే కుదరదు. మేము రామని ఎందుకంటాము? సభని పోస్ట్ పోన్ చేయమని కదా అడిగేది. సభా సమయం అనేది చాలా ముఖ్యం. మీరు పోస్ట్ పోన్ చేయమంటే చేయడానికి ఇక్కడ ప్రభుత్వం సిద్ధంగా లేదు. చైర్మన్ గారు చాలా క్లియర్ చెప్పారు, మనకు అవకాశం ఇస్తున్నారు. సర్లే, ఇప్పుడు అసలు విషయంలోకి రా. మా దగ్గర చాలా క్లారిటీ ఉంది. మీరు అడిగే ప్రతి ప్రశ్నకు మా దగ్గర సమాధానం ఉంది. మేము అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు. అదేంటిది, ఏంటి మాట్లాడుతున్నా? మరి ఇప్పుడు చదువుకునే పిల్లలు 12 లక్షల మంది తగ్గారంట కదా? 12 లక్షల మంది తగ్గారంటున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నారు చెప్పండి. అంటే అది మరి అది ఎంతమంది అంటే ఎంతమంది అబ్బా? మీ దగ్గర సమాధానం లేదు. 12 లక్షల మంది పిల్లలు ఎక్కడ తగ్గారు, ఏ ప్రైవేట్ స్కూల్కి పోయారు, దేనికి వెళ్ళారు, అంతా మా దగ్గర లెక్కలున్నాయి. అంటే ఏంటి నువ్వు అనేది? మా వాళ్ళే పిల్లలు 12 లక్షల మంది తగ్గిపోయారా? ఖచ్చితంగా అంతే. మీరు చేసిన ఇంకో కుట్ర ఏంటంటే 15 సంవత్సరాల పైన ఉన్న పిల్లల్ని 1,00,000 మందికి పైగా డ్రాప్ బాక్స్ లో పెట్టి మీరు దొంగ లెక్కలు చూపించారు. డ్రాప్ బాక్స్ లో అంటే అది ఎక్కడైనా ఉండే విధానమే కదా. అదేంటి మరి ఎలా అంటావు? మీరేదో 5 ఏళ్ళు స్కూళ్ళకి పిల్లలకి ఏదో చేసినట్టు మాట్లాడుతున్నారు. మేము చాలా చేసినాము. కోడిగుడ్లు ఇచ్చినాము, బ్యాగులు ఇచ్చాము, పుస్తకాలు ఇచ్చాము. అన్నిటి మీద మీ కసాయ రెడ్డి బొమ్మ వేసుకున్నారు. అవి కూడా అన్ని నాసిరకమే ఇచ్చారు. ఏదో ఒకటి ఇచ్చాముగా. విద్యార్థుల్ని బాగా చదివిస్తున్నాం, ప్రభుత్వ విద్యారంగం ముందుకు పోతుందన్నారు. అదేంటిది, బాగా చదివించాం కదా, మా పరిపాలనలో పిల్లలు బాగా చదివారు కదా. డబ్బా కొట్టుకోవడం కాదు, లెక్కలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఏ లెక్కలు? జాతీయ సర్వే ప్రకారం 2017లో ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీష్ లో 4వ స్థానంలో ఉండేది. మీ పరిపాలన పుణ్యమాని 14వ స్థానానికి పడిపోయింది. ఇట్ ఈస్ టూ బ్యాడ్, టూ వరస్. అదేంటి అలా జరిగింది? ఇంకా విను. సోషల్ లో 6వ స్థానం నుండి 24కి, సైన్స్ లో 1వ స్థానం నుండి 15వ స్థానానికి, మ్యాథమెటిక్స్ లో 1 నుండి 12వ స్థానానికి ఇలా ఘోరంగా పడిపోయింది. లేదు, అది కరెక్ట్ కాదు. అది నిజమైన లెక్కలు కావు. నిజాల గురించి మీకు మాట్లాడే హక్కు లేదు. 10th క్లాస్ లో CBS పెట్టారు. నేను బాగా అబ్జర్వ్ చేశాను. 90% స్టూడెంట్స్ మినిమం ఒక్క సబ్జెక్ట్ లో ఫెయిల్ అవుతున్నారు. ఒక సబ్జెక్టా? అంటే అదేం పెద్ద ఇబ్బంది ఏం లేదులే. నేను మాట్లాడే సబ్జెక్ట్ గురించి అర్థమైతే అప్పుడు తెలుస్తుంది మీకు. నాకెందుకు తెలీదు? నేను అప్పుడు విద్యాశాఖ మంత్రిని, నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసు మీ మొహం? పిల్లల్ని ప్రిపేర్ చేయలేదు, ఉపాధ్యాయుల్ని ప్రిపేర్ చేయలేదు. ఇది మరీ బాగుంది. నేను వెళ్ళి వాళ్ళ పక్క నుండి పిల్లలకి, టీచర్లకి చెప్పమంటావా, నేర్పించమంటావా ఏంటి? మీరు దోచుకునే దగ్గర చూపించే శ్రద్ధ పిల్లల్ని చదివించే దగ్గర మాత్రం చూపించలేదు. అది నేను మాట్లాడుతున్నా. ఆడపిల్లలు కనుక ఫెయిల్ అయితే సోషల్ ఇష్యూస్ వస్తున్నాయి. చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. మీకేం తెలుసు? అలా ఎందుకు చేస్తారు? అట్లా ఏమన్నదిలే. అయినా మీరు కొత్త సిలబస్ తప్పుగా ఉందని తీసేశారు కదా. అక్కడే నాకు మండేది. నీకే సబ్జెక్టు తెలియదు. పోస్ట్ పోన్ చేశాను కానీ ఏ సబ్జెక్టు తెలియదు. 3 సంవత్సరాల వరకు పోస్ట్ పోన్ చేశాను. పిల్లలకు కష్టం అవుతుంది. వాళ్ళు ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యేలా చేయాలని ఆలోచించి నిర్ణయం తీసుకున్నా. అవునా? అదే తీలేదా? నేను సరిగ్గా వినలేదులే. మీకు దోచుకోవడం తప్ప, ఆక్రమించుకోవడం తప్ప, అవినీతి చేయడం తప్ప మీకు ఇలాంటివి ఏవి కనిపించవు, వినిపించవు. ఏ లోకేష్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏంటి? నేను సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నా. నీ దగ్గర అసలు సబ్జెక్టే లేదు. ఏంటి? నా దగ్గర సబ్జెక్ట్ లేదా? టోఫిల్కి 60 కోట్లు లెక్క చూపించారు. మరి పిల్లలు ఇంగ్లీష్ లో ఎందుకు వెనకబడ్డారు? ఇవన్నీ అడిగితే మీ దగ్గర సమాధానాలు ఉండవు. ఇవన్నీ అడుగుతుంటే సభ నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పండి, సమాధానం ఉందా మీ దగ్గర? సత్యబాబు గారు, మిమ్మల్ని అదే అబ్బా దబ్బా జబ్బా